ఈ దినాన దేవుని యొక్క వాక్యంలో దేవుడు మనతో మాట్లాడే అంశము మంచి భర్త. హూ ఇస్ ఏ గుడ్ హస్బెండ్? అసలు మంచి భర్త ఎవరు? రూబేన్ అనుకుంటున్నాడు, నా కుటుంబానికి నేనే మంచి భర్తను. వంకరాజు అనుకుంటున్నాడు, నా ఇంటికి నేనే మంచి భర్తను. యజమానుడు కూడా ప్రతి ఒక్కరు కూడా అనుకుంటాం, నేను చాలా మంచి భర్తను, నా కుటుంబానికి నేను చాలా మంచి భర్తగా ఉన్నాను అని ప్రతివారం భావిస్తామండి. ఉత్తమ స్వామి మನೆ ಕೆ সেটা আমি জানিয়ে পড়িব। উত্তম স্বামীକୁ ବାଇବଲରେ ବହୁତ ବିଷୟ ଲେଖା ହେଇକି ଅଛି। ସମସ୍ତଙ୍କୁ ఉత్తమ స్వామి ବୋଲି ଆମେ ଡକାଉନୁ, అందరికీ మనము మంచి భర్త అనే బిరుదు ఇవ్వలేమండి. మంచి భర్తగా ఉండడానికి మంచి లక్షణాలు ఉండాలి. మంచి భర్తగా ఉండడానికి దేవుడు వాక్యంలో పరిశుద్ధ గ్రంథంలో ఎన్నైతే పొందుపరిచాడో వాటన్నిటిలో కొన్ని మాటలు ఈ దినాన మనము జ్ఞాపం చేసుకోవడానికి దేవుడు అనుగ్రహించిన సమయాన్ని బట్టి దేవుని స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అసలు దేవుడు కన్యాదానం చేసి దేవుడు ఆ యొక్క అవ్వమ్మను తీసుకొచ్చి ఆదాము గారికి అప్పగించగానే ఆదాము గారు మంచి సోలో సాంగ్ వేసుకున్నారండి. నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసంలో మాంసం, ఇది నరుని తీవను కాబట్టి నారీ అనబడును. అక్కడ నుండి వారు ఏక శరీరులైందురు, ఏకత్వము అన్నది స్టార్ట్ అయిందండి. వన్నెస్ అన్నది అక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఈరోజు భార్యాభర్తలుగా ఉన్నవారు ఈ వన్నెస్గా ఉంటేనే ఆశీర్వాదం. ఏక మనస్కులై యుండిరి, ఏక మనస్సు, ఏకాత్మ, ఏక స్వభావము, ఇది కలిగి ఉండిరి. ఇది దేవుడు సృష్టించిన సృష్టి యొక్క పద్ధతి అండి. వ్యత్యాసాలు లేవు. ఈ వేసవి కాలం వచ్చింది అంటే మన ఆంధ్రాలో చూసి ఎక్కడ పడితే అక్కడ సందడి అండి. ఏం సందడి? పెళ్ళిళ్ళ సందడి, లేక అమ్మాయిని వెతుక్కునే సందడి, అబ్బాయిని వెతుక్కునే సందడి. ప్రసన్నకి నవ్వొచ్చేస్తుంది. అమ్మాయిలకు అబ్బాయిలకు వెతుక్కునే సందడి అండి. ప్రతి తల్లిదండ్రులు 4 సీన్లు చూస్తారు. ప్రతి తల్లిదండ్రులు ఎవరి ఇంటికి వెళ్ళినా, ఎవరి గృహాలకు వెళ్ళి దర్శించినా ఆ ఇంటిలో ఈ 4 సీలు సంబంధించిన లక్షణాలు ఉన్నాయో లేదో చూస్తారండి. మొదటి సి ఏంటంటే ఆ పెండ్లి కుమార్తె అవని పెండ్లి కుమారుడు అవని క్యారెక్టర్ ఏంటమ్మా? మొదటి సి క్యారెక్టర్. వారి యొక్క ప్రవర్తన ఎలాగుంది అన్నది గమనిస్తారండి తల్లిదండ్రులు. రెండో సి క్యాష్. ఇది సౌండ్ పార్టీ కాదా, వీరు డబ్బున్నవారా కాదా అన్నది ఈ యొక్క రెండో సి వారు చూస్తారండి. మూడో సి ఏంటంటే కలర్. వారు ఎర్రగా ఉన్నారా, బుర్రగా ఉన్నారా, ఇది తల్లిదండ్రులు చూస్తారు. నాలుగో సి ఏంటంటే క్యాస్ట్. వారి కులాన్ని చూస్తారండి. ఏ తల్లిదండ్రులు అయినా సరే ఎక్కడ పెళ్లి సంబంధాలకు వెళ్ళినా ఈ 4 సీలు మాత్రమే ఖచ్చితంగా చూడండి వారి యొక్క సంబంధాలు ఖాయం చేయరండి. క్యారెక్టర్ విషయంలో, కలర్ విషయంలో, క్యాస్ట్ విషయంలో, అదే రీతిగా క్యాస్ట్ విషయంలో వీరన్నీ కూడా చూస్తారండి. అవి చూసి ఆ యొక్క పెండ్లి కుమార్తె కానీ పెండ్లి కుమారుడు కానీ వారికి ఇది కరెక్ట్ కాదనేది డిసైడ్ చేసి వారు పెళ్ళిళ్ళు చేస్తుంటారు. ఇదేనా దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు
ఆది కాలంలో ఆదాము గారికి పెళ్లి చేసినప్పుడు దేవుడు ఏమీ చూడలేదండి. ఆదాము గారి యొక్క ప్రక్కడేమో ఒకటి తీసి అవ్వంగా సృజించి తీసుకొచ్చి, ఆదామా ఈమె నీ భార్య అంటే దాన్ని స్వీకరించాడండి. దేవుడు సృష్టించిన యజమానులుగా ఉన్న వారికి మంచి భర్త, ఉత్తమ స్వామి, మనకే ఉత్తమ స్వామి మనకు గుణగణ కోణం అది మనం తెలుసుకోవాలండి. మంచి భర్తకు ఉండవలసిన లక్షణాలు ఏంటి, మంచి యజమానులకు ఉండవలసిన లక్షణాలు ఏంటి? ఈరోజు మన జీవితంలో ఈ లక్షణాలు మన కుటుంబంలో ఉంటే అది నేనవని మీరవని ఎవరైనా సరే అది మనకు అందరికీ ఆశీర్వాదమే. ఇది పెళ్ళిళ్ళు చేసుకున్న వారికి, పెళ్ళిళ్ళు చేసుకునే పోయే వారికి కూడా ఈ లక్షణాలు ఇప్పటి నుంచే మీరు పెళ్ళిళ్ళు కానివారు ప్రాక్టీస్ చేయండమ్మా ఈ లక్షణం కలిగి ఉండడానికి. ఇందులో మొట్టమొదటి యొక్క లక్షణం ఏంటంటే మంచి ప్రార్థన పరుడు. మంచి భర్తగా ఉండాలంటే మంచి ప్రార్థన పరుడుగా ఉండాలండి. గుడ్ ప్రేయర్ వారియర్. యోబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనము. ఐబో ప్రథమాధ్యాయ 5. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయంలో దేవుని దూషించలేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయం లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించి వచ్చెను. యోబు నిత్యము అలాగూ చేయుచుండెను. దేవుని నామమున మహిమ కలుగును గాక. గుడ్ ప్రేయర్ వారియర్. మంచి భర్తగా చలామణి అయ్యే వారికి ఉండవలసిన మంచి లక్షణం ఏంటంటే ప్రార్థన పరులుగా ఉండాలండి. 118 కీర్తనలు రాస్తాడు, నేను పడినట్లు నీవు నన్ను త్రోసితివి, యెహోవా నాకు సహాయము చేసిన. ఎవరు త్రోసారండి? త్రోసింది ఎవరు? సాతాన్ని నెట్టేస్తాడండి. సాతాన్ని నెట్టేస్తాడు. యజమానులు కానీ సరి అయిన ప్రార్థన జీవితం లేకపోతే, యజమాని యొక్క జీవితంలో ప్రార్థన తీరు యొక్క లక్షణం లేకపోతే, వారు ఎంతటి గొప్పవారైనా సరే సాతాన్ని ఖచ్చితంగా పడద్రోడేం ఖాయము. అందుకే ప్రతి ఒక్క యజమానికి ఉండవలసిన మంచి లక్షణం ఏంటంటే వారు ప్రార్థించే యజమానులుగా ఉండాలండి. మంచి భర్త, ఉత్తమ స్వామ్యమనే తనకడ కమ్యూనికేషన్ విత్ గాడ్, దేవునితో కనెక్ట్ చేయబడి ఉండాలండి. దేవునితో కనెక్ట్ చేయబడిన ఏ కుటుంబం అయినా సరే, ఏ యొక్క యజమాని అయినా సరే, వారి కుటుంబం పడిపోవడము, వారి కుటుంబం జారిపోవడము, వారి కుటుంబం తొట్టిల్లడము అది చాలా కష్టదాయకమైన విషయం అండి. ఎందుకు పడిపోతున్నాం, ఎందుకు జారిపోతున్నాం తెలుసా? ప్రార్థన లేదండి. ప్రార్థన లేదు. చెప్పుకుంటున్నాం మేము చాలా ప్రార్థన పరులము. ఆ విషయం యజమానురాలు చెప్తున్నారు, యజమానులు కూడా చెప్తున్నారండి. మేము చాలా ప్రార్థన పరులము, మేము ప్రార్థన పరుడను. ఇది చెప్పుకోవడానికి బంద్ చేస్తుంది. కానీ రియల్ లైఫ్లో, నిజ జీవితంలో ప్రార్థన లేకపోతే జాగ్రత్త సుమా. అది ఎంతటి వారైనా సరే పడిపోవడము ఖాయము, సాతాన్ని సమీపించడము ఖాయము, సాతాన్ని త్రొక్కివేయడము ఖాయము. ఇదే నన్ను దేవుని యొక్క వాక్యం ద్వారాగా నిన్ను ఒక యజమానులుగా నిలబెట్టాడు అంటే దేవుని యొక్క ఉద్దేశం వేరు, దేవుని యొక్క పర్పస్ వేరు.
అది నువ్వు వెరిగి ఆయన నామాన్ని కనపరవలసిన నీవు ఆ పని చేయలేకపోతున్నావు అండి. ఉత్తమ స్వామి అనే ప్రేసియస్ హస్బెండ్ అండి, విలువైన శ్రేష్టమైన భర్త. భర్త అనగా భరించువాడు భర్త. భార్య అంటే సగభాగము, సగభారాన్ని మోసేది భార్య. దేవుని యొక్క సృష్టి యొక్క శైలి, సృష్టి యొక్క పద్ధతి ఇదండి. నీ ఇంటిలో సగభారము మోసే తల్లిగానే ఉన్నావు కాబట్టి దేవుడు నిన్ను ఒక యజమానులుగా దేవుడు ఏర్పాటు చేస్తాడు. భారం మోసే తండ్రిగా మీరు ఉన్నారు కాబట్టి దేవుడు నిన్ను యజమాని కింద ఏర్పాటు చేస్తాడండి. ప్రియ దేవుని యొక్క సంగమా, ఈరోజు దేవుడు మనకు నేర్పే మంచి పాఠం ఏంటంటే, నువ్వు ప్రార్థన చేయడము మర్చిపోవద్దు. నువ్వు ప్రార్థన చేయడం మర్చిపోవద్దు. పాస్టర్ గారు, ఇంతవరకు నేను ప్రార్థన చేస్తే కదండి నాకు ప్రార్థన వచ్చేదని చెప్పి మీరు అడగచ్చేమో. మీరేమి చేయవలసిన లేదండి. మోకరించనంతే, యేసయ్యా నాకు ప్రార్థన చేయడం నేర్పించిన ఆయన, నాకు ప్రార్థన చేయడం నేర్పించు. నా కుటుంబం యొక్క పరిస్థితులు, నా కుటుంబం యొక్క అవసరతలు, నా కుటుంబం యొక్క అక్కరలు, నా కుటుంబం యొక్క లోటుబాట్లు, నా కుటుంబం యొక్క కొదువులు, నా కుటుంబం యొక్క సమస్యలు సమస్తం ఎరిగినావు నాయన. నేను మోకరిస్తున్నాను, నువ్వు నాకు సహాయం చేయి. నేను మోకరిస్తున్నాను, నాకు సహాయం చేయి. ఇదేనా ప్రార్థన చేయడమో, మనం ఉంటైతే కార్యం చేయడమో ఆయన ఉంటుంది. యజమానుడు ఉన్నవాడు ప్రార్థన చేయకపోతే జాగ్రత్తమా, నీ ఇంట్లో సాతాను వస్తాడమ్మా. నీ ఇంట్లో సాతాను ప్రవేశిస్తాడు. అది నేనవుని, మీరవుని, ఎవరవునండి. సాతాను ఎవడు అంటే లక్ష్యం లేదు. పాస్టర్ గారి కుటుంబం చెప్పి సాతాను వదిలేడు, లేక పెద్దల కుటుంబాలు సాతాను వదిలేడు. అది ఎంతటి వారైనా, ఎంత గొప్పవారైనా సాతాను యొక్క పని ఏంటంటే త్రొక్కివేయడమే సాతాను యొక్క పని, నలగొట్టడమే సాతాను యొక్క పని, దుఃఖ పెట్టడమే సాతాను యొక్క పని, ఆ కుటుంబం చిన్న భిన్నం చేయడమే సాతాను యొక్క పని. కానీ దేవుని యొక్క పని ఏంటి తెలుసా? కట్టడము దేవుని యొక్క పని, ధైర్యపరచడము దేవుని యొక్క పని. అయ్యో నా బిడ్డలు కష్టంలో ఉన్నారు, నా బిడ్డలు బాధలు ఉన్నారు, నా బిడ్డలు దుఃఖములు ఉన్నారు, వాడిని ఓదార్చడం నా యొక్క పని. యోబు సాదాసీద వ్యక్తి కాదండి, కోటీశ్వరుడు. ఆయన కోట్లకు అధిపతి అండి. ఆయన గొర్రెలు, మేకలు, మందలు, పనివారు, అంత పంట పొలం అన్నీ ఉన్నవాడు. అంతటి వ్యక్తి అరుణోదయం లేచి, తెల్లవారుజామున లేచి మోకరించి ఒక్కొక్క కొడుకు కోసం, ఒక్కొక్క కూతురు కోసం ప్రార్థించిన మహాభక్తుడండి. నేను అడుగుతున్న ప్రశ్న, ఇక్కడ యజమానులు ఎంతమంది అయితే ఉన్నారో, పేరు పేరు చెప్పిన నీ బిడ్డ కోసం ఏనాడైనా ప్రార్థన చేస్తావా? పేరు పేరు చెప్పిన ప్రార్థన చేసిన వారు దేవుని స్తోత్రం అండి. చేయని వారి కోసం మాట్లాడుతున్నాను. పేరు పేరు చెప్పిన నీ బిడ్డల కోసం ఏనాడైనా ప్రార్థన చేస్తావా? నువ్వు ప్రార్థన చేస్తావా? ధన్యుడవే, ధన్యుడవే. ప్రార్థన చేయకపోతే జాగ్రత్తమా, బిడ్డల కోసము నువ్వు కన్నీరు కార్చవలసిన సమయం వస్తుందండి. బిడ్డల కోసము ఏడ్చే దినము మనకు సమీపంలో ఉంది. ఆ రోజు నువ్వు గుండె బాదుకొని, నాయనా నేను చేసిన తప్పుకు, నేను చేసిన పొరపాటు నన్ను క్షమించి నాయనా అని రోధించే సమయం ఉందండి. ఈరోజు దేవుడు నిన్ను ఒక కుటుంబానికి యజమానుడిగా నియమించాడే. ఒక కుటుంబం యజమానుడిగా ఉత్తమ స్వామి అనే కేమనే ప్రార్థన కొనివల్లుకో ఉత్తమ స్వామి. దేవుని యొక్క సన్నిధిలో మోకరించి కన్నీరు గార్చిన వాడు ఉత్తమమైన భర్త అండి. ప్రార్థన చేయవు, ప్రార్థన చేయవు, నీ బిడ్డల కోసం మొరపెట్టు. ఎప్పుడు పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంకాలం వరకు ఉదన పోషణార్థం కడుపు కోసమే చూస్తున్నావు తప్ప, అయ్యో నా దేవునికి ఇచ్చిన ఆరోగ్యము, అయ్యో నా దేవునికి ఇచ్చిన క్షేమము, అయ్యో నా దేవుడు నాకు ఇచ్చిన 24 గంటలు నన్ను సురక్షితంగా కాపాడు నా దేవునికి నిండు వందనాలు చేస్తా అని చెప్పి ఒక్క మాట నీ నోట్లో రావట్లేదే. మనం కృతజ్ఞులమా?
లేకపోతే కృతజ్ఞత భావం కలిగిన వారమా? కీర్తన గివ్ థ్యాంక్స్ టు, దేవుని స్తోత్రాలు చెల్లించండి. నా ప్రాణమా యెహోవాను సన్నదించుము, నా అంతలో ఉన్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నదించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, చేసిన ఉపకారంలో దేనిని మర్చిపోవద్దు. ఎందుకో తెలుసా? నువ్వు మర్చిపోతే ప్రార్థన చేయలేవు, మరవకుండా ఉంటే ప్రార్థన చేయగలవు. భర్త అంటే ప్రార్థించేవాడు, యజమానుడు భర్తగా ఉండాలండి. నీ బిడ్డల కోసం నువ్వు ప్రార్థించావా, ఆ రోజంతా నీకు ఒక ధైర్యం ఉంటుందండి. తెలుసా మీకు? బిడ్డల కోసం ప్రార్థించిన యజమానికి ఆ రోజంతా ధైర్యం ఉంటుంది. ఎందుకంటే ఏ దైవం అంటే, నా దేవునికి సమర్పించేశాను, ఇంకా నా దేవుడే చూసుకుంటాడు. ఎందుకు ఈ మాట చెప్తానంటే, కుటుంబ ప్రార్థనలు మనకు లేవండి. చాలామంది కుటుంబ ప్రార్థనలు చేసుకోరు, నూటికొకటిగా ఒకరిద్దరు అంతే. మన సంఘంలో కుటుంబ ప్రార్థన ఉన్నవారు గురించి నేను మాట్లాడట్లేదండి. లేనివారు కనీసం మీరు తెల్లవారుజామున వేటకి వెళ్ళే ముందు ఒక 2-3 నిమిషాలైనా సరే, యేసయ్య నేను అగాధం లాంటి సముద్రంలోకి వెళ్తున్నానయ్యా, నా ప్రాణాన్ని పణంగా పెట్టి వెళ్తున్నానయ్యా, నా కుటుంబాన్ని భూమి మీద విడిచి వెళ్తున్నానయ్యా, నేను వస్తానో రానో తిరిగిన యొక్క దినాల్లో ఉన్నాను నాయన, నా కుటుంబాన్ని చేతులకే సమర్పిస్తున్నాను, ఆరోగ్యం ఇవ్వండి, క్షేమం ఇవ్వండి అని నువ్వు మొదలుపెడితే అది ఎంత మంచి ధన్యత అండి, ఎంత మంచి ఆశీర్వాదం అది. అందుకే దేవుని యొక్క వాక్యము, యజమానుడు అనగా కుటుంబం కోసం నిరంతరము పోరాడువాడు యజమానుడు. కుటుంబం కోసము కన్నీరు కార్చిన వాడు యజమానుడు. నీ జీవితం కోసం ఏడవు, ఇష్టం వచ్చిన జీవించేస్తున్నావు అంతే. ఈరోజు దేవుని సన్నిధిలో నా దేవుడు నన్ను కుటుంబానికి యజమానుడిగా పెట్టాడు, నాకు ఒక భార్యను బిడ్డలను అప్పగించాడు, వారి కోసం నేను కనీస ధర్మము ప్రార్థన చేయాలి. ఆ తలంపు నీకుంటే దేవుడు నిన్ను సృజించినందుకు దేవుడు చాలా సంతోషపడతాడండి. ఈరోజు వారు ఏక శరీరులుగా ఉండాలి అంటే ప్రార్థన పరులు ఏక శరీరులుగా ఉండగలరండి. రెండోది, ఆమోస్ గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా, గుడ్ ఫెలోషిప్, బొల్లో సహభాగిత. రైట్ పద్మ గారు? బొల్లో సహభాగిత, రైట్ ఆర్ రాంగ్? గుడ్ ఫెలోషిప్. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. భార్యాభర్తల మధ్యన ఎలాగైతే సమ్మతి అవసరమో, అదే రీతిగా యజమానుడుకు దేవునికి కూడా సమ్మతి అవసరం అండి. అమ్మ జాగ్రత్త వినడమా, ఈరోజు యజమానులు ఎందరైతే వచ్చారో ఈ మాటలు దేవుడు నాకు మీకు అందరికీ ఆశీర్వాదకరమైన మూటగా మార్చునుగాక. దేవుని యొక్క వాక్యం ద్వారాగా నా మనసు దేవుని మనసు కలిస్తే అది సమ్మతి అండి. నా మనసు దేవుని మనసు కలకపోతే అది అసమ్మతి. ఇక్కడ ఆమోసులు రాస్తున్న సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. ఒకరి మనస్సులో ఒకరి కలవకుండా ఇద్దరు ఎలాగైతే నడవలేరు, దేవుని మనస్సు మంచి భర్తగా దేవునిని ఏర్పాటు చేసిన యజమాని మనస్సు కలవపోతే వారు నడవలేరండి. బయటికి మనము నటించవచ్చు,
నటించడానికి మనకి ఎక్కడ డిగ్రీస్ బాగా తీసుకొచ్చండి. దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు రియాలిటీ ఉంటుందండి. రియాలిటీ అనేది దేవుని దగ్గరే కనబడుతుంది. దేవుని దగ్గరికి వచ్చామా, దేవుడు మనల్ని చూసినప్పుడు మన మనసు దేవుని మనసు కలుస్తుందా? కలిస్తే ఆశీర్వాదం, కలవకపోతే జాగ్రత్త సుమా, సరి చేసుకోండి. యెషయా గ్రంథము 59 రాస్తారు, రక్షింపనేరక యుండినట్లు యెహోవా హస్తము కుడిచి కాలేదు, విననేరక ఉన్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. కానీ మీ దోషములు మీకు మీ దేవునికి అడ్డుగా వస్తున్నాయి. దోషాలు అడ్డుకుంటే సమ్మతి రాదండి. పాపం అడ్డుకుంటే దేవునికి మనకు మనసు కలవదు. పాపము టోటల్గా మన జీవితంలో ఉండే నాయనా అని నువ్వు దేవుని దగ్గరికి వచ్చేస్తే మనసు కలిసిపోద్దాం, తప్పది. దేవునికి చిన్నది కూడా ఉన్న దేవునికి ఇష్టం ఉండదు, జాగ్రత్త సుమా. చిన్నది కూడా ఆయన ఉండడానికి ఇష్టపడ్డండి. నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధులై ఉండుడే. ఇది యజమానికి యజమానురాలు అందరికీ దేవుడు చెప్తున్న మాటే. మనగా ఆయన మంచి యొక్క ఫెలోషిప్ను కోరుతున్నాడండి, మంచి సహవాసాన్ని కోరుతున్నాడు ఆయన. నువ్వు దేవునితో సహవాసం కరెక్ట్గా ఉంటే నీ కుటుంబంతో సహవాసం కరెక్ట్గా ఉంటుందండి. నీ భార్యతో సహవాసం కరెక్ట్గా ఉంటుంది, నీ బిడ్డలతో సహవాసం కరెక్ట్గా ఉంటుంది. చాలా కుటుంబాలు మీరు అడిగి చూడండి, ఒక్క లోపం చెప్తారండి భార్యలు. నా భర్త అన్నీ చేస్తారండి, కానీ ఒక్కటి మాత్రం ఉండదండి. అదేంటంటే నాతో మాట్లాడడం, అదేంటంటే నాతో సమయం గడపడం. చాలామంది యజమానురాలు ఏడ్పండి ఇది. యజమాని ఎప్పుడు కూడా ఒకే తనపు, నేను కష్టపడ్డానా లేదా, నా భర్తకి ఇచ్చానా లేదన్నది, నా భార్యకి ఇచ్చానా లేదన్నది ఆలోచిస్తాడు. కానీ నా భార్యతో నా సమయం వెచ్చించానా, నా బిడ్డలతో సమయం వెచ్చించానా లేదన్నది ఏ యజమానుడు ఆలోచించడండి. ఆలోచించిన వాడు మంచి భర్త స్థానంలో ఉంటాడు. అందుకే దేవుడు అంటున్నాడు, ఉత్తమ స్వామి మనకేమని బొల్ಲು ಸಹಭಾಗಿತ ಜೋಮನ వచ్చుಂತೆ ಸೇಮನ ಉತ್ತಮ ಸ್ವಾಮಿ प्रभुंकर तोर रिलेशन बोल रहा चाहिए. प्रभु के संग जो रिलेशन अच्छे सेटा बोल रखे पड़े, कम्युनिकेशन बोल रखे पड़ो. से कम्युनिकेशन बोल न रहे तुम परिवार संगते संगरे बोल रही. అది ఎంత ఫ్యామిలీ అయినా సరే ఆ ఫ్యామిలీతో సరైన రిలేషన్ ఉండదండి. ఇది యజమానుల కోసమే చెప్తున్నా కాబట్టి నేను పడుకున్న పర్లేదు అనుకున్న స్త్రీలు ఎవరైతే ఉన్నారో దేవుడు మీ యొక్క నిద్రను మటుమాయించేయను గాక. ఇది యజమానుల కోసం అంటే యజమానురాలు కూడా యజమానురేనండి. ఇది ఆ విషయం మర్చిపోకండమ్మా. యజమానురాలు ఎవరైతే ఉన్నారో వారు యజమాని స్థానంలో ఉన్నారు. భర్తను కోల్పోయిన వారు, తల్లులుగా ఉన్నవారు, వారు యజమాని స్థానంలో ఉన్నారండి. దేవునితో మంచి సంపర్కం, మంచి సంబంధం కలిగి జీవించండి. మంచి రిలేషన్ బిల్డప్ చేసుకోండి. మంచి సహవాసం బిల్డప్ చేసుకోండి. దేవుని యొక్క సన్నిధిలో ఉన్న యజమానులు అందరికీ దేవుడు మాట్లాడుతున్నాడండి. నీ దేవునితో నీ సంబంధం ఎలాగుంది? 100% ఉందా? 50% ఉందా? 30% ఉందా? 20% ఉందా? 10% ఉందా? చెక్ యువర్ సెల్ఫ్. 10% ఉండి 100%లో బిల్డప్ పెడితే ఎలాగండి? ప్రార్థించేది 10%. నేను సంపూర్ణ క్రైస్తవుని అంటే ఎలా ఉంటుంది? ఈ మాటలు కొంచెం కట్టుగా ఉంటాయండి, దయించి తప్పుగా భావించొద్దు. నా సంఘం బాగుండాలి, మన సంఘం బాగుండాలి.
ఎనగొరే ప్రార్థన మందిరము ఆశీర్వాదకరమైన సంఘంగా మారాలి అంటే ప్రార్థన పరులు, యజమానులు ప్రార్థన పరులు లేవాలండి. మోకరించి వారు లేవాలి. దేవుని సన్నిధిలో గోజాడే తల్లులు తండ్రులు లేవాలి. కొన్నిసార్లు ఏడుస్తుంటానండి, ప్రభువా ఈ ఆలయం ఏదో అక్కడే ఏదో స్థలం ఇచ్చేస్తుంటే బాగున్నాయన, ఇక్కడే స్థలం ఇచ్చాను ఆయన, అనవసరంగా ఇచ్చావు అనిపిస్తుంది ఆయన అని చెప్పి ఏడుస్తుంటాను. మీకు సమీపంలో ఉంటేనే వస్తారు కదండి, మీరు దూరం ఉంటే రారు కదా. మీకు దగ్గరలో ఉంటేనే మీ దేవుడు మీకు కావాలా, దూరం ఉంటే దేవుడు వద్దు మీకు. దాని బదులు పాకలోనే బెటర్ కదమ్మా. ఇంత ఖరీదైన భవనం కట్టుకొని, క్షమించాను నన్ను మీరు ఎవరితో కూడా, ఇంత ఖరీదైన భవనం పెట్టుకొని గోడల మధ్యన ఉండనగా ఈనాడైనా ఒక్క తండ్రైనా వచ్చి ప్రార్థించే నాదుడు ఉన్నాడు అంటే ఎవరో. నా మందిరము ప్రార్థన మందిరం అనబడిన దేవుని యొక్క వాక్యము ఖచ్చితంగా చెప్తుంటే ప్రార్థించే వారి సంఖ్య రావట్లేదండి. ఒక శుక్రవారం సంఖ్య రాను అది కూడా పక్కొచ్చేస్తుందండి. అసలు మీకు బాధ రావట్లేదే, నాకు అదే బాధ అనిపిస్తుంది. భారం రావట్లేదు మీకు, నాకు ఏడుపు వస్తుందండి. ఎందుకోసం అండి అంత కష్టపడి, రాత్రి మగలు కష్టపడి, మనం కాకుండా మన పెద్దలు వరపోలు, వంకనల్ల వరపోలు, బయట అన్యులు, పిల్ల జల్ల వృద్ధాప్య అందరూ మోసి కష్టపడి పనిచేసి ఇంత మంచి భవనం కట్టుకుని ఏం లాభండి? అర్థం చేసుకున్నామా? నీ ఇల్లు బాగుంటే దేవుని సంఘం బాగుంటుంది. తెలుసా మీకు? మీరు బాగుంటే సంఘం బాగుంటుందండి. సంఘం బాగుంటే గ్రామం బాగుంటుంది. గ్రామం బాగుంటే దేశం బాగుంటుంది. టోటల్గా నువ్వే, టోటల్గా మీరే ఆ రిలేషన్ బిల్డప్ చేసుకోమని దేవుడు కోరుతున్నాడండి. అయ్యో మీకంటూ ఒక మంచి కుటుంబాన్ని ఇచ్చేనే, మీకంటూ మంచి భార్యని ఇచ్చేనే, మీకంటూ మంచి బిడ్డలు ఇచ్చేనే, 24 గంటలు వారితోనే సహవాసం కోరుతున్నా కానీ నీ కుటుంబంతో కలిస్తే నాతో ఏనాడని సహవాసం చేసామని దేవుడు అడిగితే నీ జవాబు ఏంటి? కనీసం నాయన వారంలో ఒక్కసారైనా సరే నీ సన్నిధిలో మేమందరూ కూర్చున్నాం అయ్యా, నా పిల్ల జల్ల మేమంతా కూర్చొని నేను మనసారా స్తుతించాము అని ఏ యజమాని అని చెప్పగలడండి? యజమానురాలైనా సరే కనీసము యజమాని జ్ఞప్తి లేకపోతే యజమానురాలని చెప్పిందా, నాయన రండి మనందరూ కూర్చొని ప్రార్థన చేసుకుందాం, రండి అందరూ మోకరిద్దాం, దేవుని నామంలో మనకి ఇచ్చిన ఆయుష్ని బట్టి స్తోత్రాలు చెల్లితే యజమానురాలని చెప్తున్నారా? అదే పార్టీకి వెళ్ళకపోతే, తెప్పదించబోతే రచ్చ చేసి పడేస్తారే. దేవుడి నుంచి అంత తెలుసమ్మా మీకు? ప్రార్థన చేస్తే మీ ఇంటికి మీరే ఆశీర్వాదం అండి. సహవాసం చాలా అవసరం అమ్మా, సహవాసం చాలా అవసరం. దేవునితో మంచి రిలేషన్ బిల్డ్ చేసుకున్న కుటుంబము అది బ్లెస్సెడ్ కుటుంబం మార్చబడుతుందండి. మూడోది సామెతల గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనము. హితోపదేశం చాప్టర్ 5 verse 18. నీ ఊట దీవెనందును నీ యవ్వన కాలపు భార్య యందు సంతోషించము. యవనస్తులు యవన కాలంలో పెళ్లి చేసుకున్న వాళ్ళు జాగ్రత్త అండి, వినండి. నీ యవన కాలపు భార్య యందు సంతోషించము. నీ యవన కాలపు భార్య యందు సంతోషింపము. నీ ఊట దీవెనందు, నీ ఊట అనగా నీ భార్య దీవెనందును నీ యవన కాలపు భార్య యందును సంతోషించు.
పరాయి స్త్రీని చూడొద్దు, దాని అర్థం అదండి. పరాయి స్త్రీ జోడికి వెళ్ళవద్దు. ఇక్కడ జ్ఞాని సలహా చెప్తున్నాడు, ఎప్పుడైతే దేవునితో మంచి రిలేషన్ పెంచుకుంటావో నీ కుటుంబాన్ని సంతోషకరమైన మార్గంలో నడిపించడానికి ఇష్టపడతావు అండి. భార్య బిడ్డలతో సంతోషిస్తావు. ఇది చాలా కుటుంబాల్లో చెప్పడం చాలా ఈజీ, కానీ జీవితంలో అన్వయించుకోవడం చాలా కష్టం అండి. కానీ సంతోషించాలి. అది ఆయన వాక్య ప్రకారంగా మనం సరి చేసుకోవాలండి. దేవుడు కుటుంబం ఇచ్చాడంటే ఆ కుటుంబంతో మనం హ్యాపీగా ఎంజాయ్ చేయాలటండి. వాటితో సమయం వెచ్చించాలట, బిడ్డలతో సమయం వెచ్చించాలటండి. లేకపోతే బిడ్డలు దేవుని దగ్గర నేరారోపణ చేస్తారు మన కోసం. బిడ్డలు దేవుని దగ్గర నేరారోపణ చేస్తారు, నా తల్లిదండ్రులు నాకు సమయం వెచ్చించలేదంటారండి. కంప్లైంట్ ఇస్తారు బిడ్డలు, నా తండ్రి అసలు నన్ను పట్టించుకోలేదని చెప్పి తండ్రి దేవుని దగ్గర కంప్లైంట్ ఇస్తే దేవుడు దాన్ని వెంటనే ఓకే చేస్తాడు, గ్రాంట్ చేస్తాడండి. వెంటనే పనిష్మెంట్ మనకు స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే బిడ్డలు దేవునికి చాలా ఇష్టం అండి. ఇక్కడ అంటున్నాడు, నీ కుటుంబంతో నువ్వు ఆనందించు, నీ కుటుంబంతో ఆనందించు, నీకిచ్చిన భార్య బిడ్డలతో ఆనందించు, వాళ్ళని సంతోషపెట్టడానికి ట్రై చేయి. నేను అంకుల్ గారిని పొగడాలని కాదు కానీ, పీటర్ అంకుల్ గారిని పొగడాలని కాదు కానీ, జాన్సన్ శుభలేఖ తయారు చేసినప్పుడు ఆ శుభలేఖ ఫస్ట్ ఆంటీ గారి పేరు రాస్తాడండి. అంకుల్ గారు రాయించింది ఫస్ట్ ఆంటీ గారి పేరు రాయించి తర్వాత అంకుల్ గారి పేరు రాయించుకున్నారు. అక్కడ దాని అర్థం ఏంటంటే, అంకుల్ గారు తగ్గించుకున్నారు అంటే దాని అర్థం ఏంటంటే కుటుంబాన్ని హెచ్చించారని అర్థం అండి. కుటుంబాన్ని ఘనపరచుట అది యజమానుకుండే మంచి లక్షణము. కుటుంబం కోసము తపన పడేవారు ఏ యజమాని అయినా సరే కుటుంబాన్ని హై పొజిషన్లో ఉంచడానికి ప్రయాసపడతాడండి. కుటుంబం కోసం తపన పడే ఎవరైనా సరే ఖచ్చితంగా కుటుంబాన్ని సంతోషపెట్టడానికి ప్రయాసపడతాడు. యేసయ్య చెప్పిన ఆత్మఫలం ఏమనగా, ఫస్ట్ ఏమంటాడు? ప్రేమ. సెకండ్లోనే ఉందండి సంతోషము. ఆత్మ ఫలాల్లో సంతోషం రెండో స్థానంలో ఉంది. నీకు రాని సంతోషం నీ కుటుంబానికి ఎలాగిస్తావండి? మనకు లేని యొక్క సంతోషం మన కుటుంబానికి ఎలా ఇవ్వగలం? పౌలు గారు అంటారు, ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పుదును. అంటే ప్రభులో ఉన్నవారే సంతోషించగలరు, ప్రభులో లీనమైన వారే ఆనందించగలరు, ప్రభులో స్థిరులైన వారే ఆనందించగలరు. అంటే దేవుని యొక్క నామంలో లేని వారు ఎవరు కూడా ఆనందించలేరండి. పేరు మాత్రం పెట్టుకున్నాం, వీఆర్ క్రిస్టియన్స్. రియల్ లైఫ్లో ఎంతమంది క్రిస్టియన్స్ చూపిస్తామండి? క్రీస్తుని మన జీవితంలో చూపిస్తున్నాం. ఈరోజు వాక్యం దగ్గర మాట్లాడుతున్నాడండి. దేవుని యొక్క సన్నిధిలో కుటుంబం హ్యాపీగా ఉంటేనే ఆ కుటుంబంలో అందరూ కూడా ఫలించని వారిగా మార్చబడతారు. నెక్స్ట్ అదేనండి, ఫ్రూట్ఫుల్ లైఫ్ రావాలంటే, ఫలించే తత్వం రావాలంటే ఫలించుడి అని దేవుని యొక్క వాక్యంలో రాయబడిన రీతిగా ఆ బ్లెస్సింగ్స్ మనకు రావాలి అంటే నువ్వు ఖచ్చితంగా యజమానుడు ఫలించాలండి. ఎక్కడ? కుటుంబంలో ఫలించాలి, దేవుల్లో ఫలించాలి, కుటుంబంలో ఫలించాలి, సమాజంలో ఫలించాలి, తను చేస్తున్న ప్రతి ఒక్క పనిలో ఫలించాలి. అది మంచి భర్తలుగా ఉండేవారికి ఉండవలసిన మంచి లక్షణం అండి. యజమానుడు పెళ్ళిళ్ళు చేసుకోగానే మన యజమానుడు అయిపోవండి. కుటుంబానికి షబాష్, నా భర్తలంటే భర్త లేడు,
అని మిడ్ నైట్లో భార్యను లేపి ఎప్పుడైతే తట్టి లేపి నీ భర్త ఎలాంటి వాడమ్మా అని చెప్పి ఎవరైనా అడిగితే ఏ భార్య అయితే నా భర్త లాంటి భర్త లేడు అని చెప్పి సాక్ష్యం ఇస్తుందో వాడు నిజమైన ఉత్తమ స్వామి. నిజమైన భర్త అంటే ఎవరంటే ఆయనే. భార్యను దుఃఖపెట్టకుండా, భార్యను సంతోషపరుస్తూ, భార్యను బిడ్డలను సరైన రీతిగా నడిపించే యొక్క నాయకుడే యజమానుడు అండి. ఇక్కడ మన గ్లానియల్ సెలవు దాస్తాడు, మంచివాడు తన భర్తలను ఆస్తికర్తలుగా చేయను. మంచివాడు అంటే దాని అర్థం ఏంటంటే, ఆస్తి అనగా నువ్వు సంపాదించుకున్న యేసు ప్రభువును, నువ్వు సంపాదించుకున్న బలవంతుడు ఆయనే ఆస్తి అండి. మంచివాడు తన బిడ్డలను ఆస్తికర్తలుగా చేయను అంటే, నువ్వు సంపాదించుకున్న ఆశీర్వాదం అనే ఆస్తి, నువ్వు సంపాదించుకున్న ప్రభు అయిన యేసుక్రీస్తు అనే ఆస్తి నీ బిడ్డలకు ఇస్తే నువ్వు మంచివాడవు. యేసు ప్రభు అనే ఆస్తి నువ్వు సంపాదించుకొని నువ్వు దాచుకుంటే నువ్వు చెడ్డోడివి. మన బిడ్డలకు మన ఆస్తి అయిన యేసుని ఇస్తే అదే చాలండి. బిడ్డల కోసం మనం భయపడవలసిన అవసరం లేదు. ఆస్తికర్తను మనం సంపూర్ణంగా స్వాధీనం చేసుకున్నాం అన్నది మన ప్రశ్న. ఫలించుడి, వృద్ధి చెందుడి, విస్తరించుడి, భూమిని నిండించుడి. ఆదికాండం 1:28 5 రకాలు చెప్తున్నాడండి బ్లెస్సింగ్స్. భక్తుడైన యోహాను అంటాడు ఈ 15:4 నా యందు నిలిచిండుడి, మీ యందు నేను నిలిచిందును. తీగే ద్రాక్షలో నిలిచింటేనే కానీ తనంతట తాను ఎలాగైతే ఫలింపదో, మీరును నా యందు నిలిచింటేనే కానీ మీరు ఫలింపరు. నాకు వేరుగా ఉండి మీరేమి కూడా చేయలేరు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే యేసయ్యని పక్కన పెడుతున్నామండి, వ్యాపారం దించుతున్నాం, యేసయ్యని పక్కన పెడుతున్నాం, శుభకార్యాలు పూనుకుంటున్నాం. ఎందుకు ఫెయిల్యూర్స్ ఎదురవుతున్నాయి అంటే, ఎందుకు అపకీర్తి, అపజయాలు, అవమానాలు, నిందలు ఎందుకు వస్తున్నాయి అంటే, యేసయ్యను పక్కన పెట్టిన వారు ఎవరైనా సరే వారి విజయం చూడలేరండి. యేసయ్యకు స్థానం ఇవ్వలేని ఏ కుటుంబమైనా సరే వారి జీవితంలో విజయం అన్నది రానే రాదు. దేవునిలో మనం నిలిచి ఉండాలి, దేవుడు మనలో నిలిచి ఉండాలి, మన దేవునితో లింకప్ ఉండాలండి. ఫెయిలియర్ కనెక్షన్స్ కాదండి దేవుడు కోరింది. కనెక్షన్ బాగుండాలండి, నీ కమ్యూనికేషన్ బాగుండాలి, నీ ప్రార్థన విధానం బాగుండాలి, నువ్వు దేవునితో మంచిగా లింకప్తో జీవించాలి. ఈరోజు దేవుని యొక్క వాక్యం మాట్లాడుచున్నాడు. మంచి అన్నది, మంచి భర్త ఏ కుటుంబం అయితే కలిగి ఉంటుందో భార్య బిడ్డలు అందరూ కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారండి. ఈ లోకానికి విడిచిపెట్టాల్సింది ఏంటో తెలుసా? నీ ఆస్తిపాస్తులు కాదు, నీ అంతస్తులు కాదు, నీ యొక్క హోదాలు కాదు, డిగ్రీలు కాదు, నీ సాక్ష్యాన్ని విడిచిపెట్టాలండి. ఇక్కడున్న ప్రతి ఒక్క యజమానుడు దేవుడు మాట్లాడుతున్నాడు. మన సాక్ష్యము బాగుంటే మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుందండి. ఈ సాక్ష్యం సంపాదించుకోవడం ప్రయాసపడాలండి. ఈరోజు దేవుని యొక్క వాక్యం ద్వారాగా మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. మంచి ఫ్రూట్ఫుల్ లైఫ్ రావాలంటే, ఫలించని జీవితం రావాలంటే నువ్వు మంచి భర్తగా ఉండాలండి. తర్వాత కుటుంబానికి భర్త అన్నవాడు సంరక్షకుడుగా ఉండాలండి. సంరక్షకుడు, ప్రొటెక్టర్. ప్రతిపాలకు, ప్రొటెక్టర్, ప్రతిపాలకు, ఉత్తమ ప్రతిపాలకు. నీ కుటుంబానికి నువ్వే సంరక్షకుడు. మలాకి 2:15 15 ఆఖరిలైనమా,
యవ్వనమున పెండ్లి చేసుకున్న మీ భార్యల విషయంలో విశ్వాసఘాతకులుగా ఉండకండి. 16 ఆఖరి వచనములో, కాబట్టి మీ మనసులను కాచుకొనుడి, విశ్వాసఘాతకులు కాకుడి. కుటుంబాన్ని సంరక్షించవలసిన బాధ్యత యజమానుదండి. చాలా కుటుంబాల్లో పెళ్ళైన మరుక్షణమే భార్యను పుట్టిని పంపించేస్తుంటారండి. పెళ్ళైన మరుక్షణమే పుట్టిని పంపించేసి ఏంటి కారణం అంటే కట్నాల కోసం, డబ్బుల కోసం. ఒక దేవుని యొక్క సన్నిధిలో ఒక కాపరిగా కుటుంబానికి సంరక్షకుడు ఎవరు అంటే మంచి భర్త అన్నవాడు. సో కుటుంబాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సింది యజమానేనండి. ఏ సమస్యలు వచ్చినా సరే, భార్యాభర్తల మధ్య ఎటువంటి గొడవలైనా సరే వారి పడక గది నుంచి బయట రాకూడదండి. మొన్న రీసెంట్గా పెళ్లి జరిగిన రాజు వారి కుటుంబంతో ఇదే మాట చెప్పాను. అమ్మ, ఏనాడు కూడా ఇంట్లోంచి బయటికి వెళ్ళకన్నమ్మా. బయటికి వెళ్ళడం ద్వారా ఏమవుద్దంటే మన గురించి ఇతరుల దగ్గర మనమే అవమాన పాలవుతామండి. కుటుంబాలు కట్టుకున్నవాడు మంచి యజమానుడు. ఇదేనా దేవుని యొక్క వాక్యం ద్వారాగా యజమానుడు కానీ యజమానురాలు కానీ 10 మందిలో మెచ్చుకోవాలి, ఒంటరిగా ఉన్నప్పుడు గద్దించాలండి. కుటుంబంలో నేర్చుకోవాల్సిన మంచి లక్షణం ఏంటంటే తన యజమానుడు 10 మందిలో ఉన్నారా, ఎంత పొగుడుతో పొగుడు, ఏదైనా ఖండింపు లేక హెచ్చరింపు ఏమున్నాయా సింగిల్గా ఉన్నప్పుడు చెప్పు, ఆ సమస్యలు రావండి. 10 మందిలో ఉన్నప్పుడు కూడా ఇంకా రాంగ్ స్టెప్ వేసి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, భార్యాభర్తలు ఇద్దరు కూడా. అలాంటి కుటుంబంలో సమస్యలు వచ్చేస్తాయి. ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడి నీ కుటుంబానికి మీరే సంరక్షకులు. మీ బిడ్డల మీద అది ప్రభావం చూపించుకోవడానికి, మీ సంరక్షణలో ఉన్న బిడ్డలు ఆశ్చర్యకరంగా ఉండడానికి, దీవెనకరంగా ఉండడానికి మీ కుటుంబానికి మీరే పునాదులు వేయించవలసిన మీరే. కాబట్టి జాగ్రత్తగా కాపాడుకోవాలండి. ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి అంటాడు, సంఘానికి శిరస్సు క్రీస్తే. సంఘానికి శిరస్సు క్రీస్తే. యేసు ప్రభు భర్తగా ఉన్నారు, సంఘము భార్యగా ఉందండి. మంచి భర్తగా యేసే చలామణయ్యాడు కాబట్టి, ఆ సంఘం అనే వధువును ప్రేమించాడు కాబట్టి, అది కలంకైనను ముడతైనను మరి అతిది ఏదైనా లేకుండా ఉండినట్లుగా తను రిక్తునిగా చేసుకొని తను సజీవునిగా సమర్పించుకొని తన రక్తధారలు కార్చి కాపాడిన సంఘాన్ని తన హక్కుని చేసుకున్నవాడు ప్రభువైన యేసుక్రీస్తు అండి. ఈరోజు మంచి యజమానుడు అన్న పిలుపు దేవుడు నీకు ఇచ్చాడంటే అది ఎంత గుర్తింపు పొందిందో మీరు ఆలోచించండి. యజమానుడు అనగా దేవుని యొక్క వాక్యం ద్వారాగా మంచి ప్రార్థనాపరుడు, మంచి భర్త అనగా మంచి సహవాసం కలిగిన వాడు, మంచి భర్త అనగా మంచి కుటుంబంతో సంబంధం కలిగిన వాడు, మంచి భర్త అనగా అది ఫలించే యొక్క జీవితం కలిగిన వాడు, మంచి భర్త అనగా అది సంరక్షకుడిగా తన కుటుంబాన్ని కాపాడుకున్నవాడు, మంచి భర్త అనగా సంఘాన్ని ఎలాగైతే ప్రభువైన యేసుక్రీస్తు కాపాడుకున్నాడో అలాగా తన కుటుంబాన్ని ఏ రీతిగా ఎటువంటి కష్టంలో పడకుండా కాపాడుకున్నవాడు మంచి భర్త అండి. నా లాస్ట్ పైన ఒకటి చెప్పి ముగించాను ఆశపడుతున్నా. మంచి భర్తకుండే లక్ష్యం ఏంటి తెలుసా అండి? తన కోసం తను ఎప్పుడు ఆలోచించుకోడండి. మంచి భర్తగా ఎవరైతే చలామణి అవుతారో తన సెల్ఫ్ ఎప్పుడు చూసుకోడండి. నాకు కావాలి, నా స్వార్థం నేను చూసుకోవాలి అన్నది రాదండి ఆయనకి. మీరు చూడండి, ఏదైనా 2 రూపాయలు ఉన్నాయా, 10 రూపాయలు ఉన్నాయా, అది నా బిడ్డలకి ఏమైనా ఉపయోగపడతాయేమో,
నా భార్యకైనా ఉపయోగపడుతుందేమో, నా మనులకైనా ఉపయోగపడుతుందేమో అన్నదే ఆలోచిస్తాడు. కానీ తనకి కష్టమున్నా ఏమన్నా సరే, తనకు ఆకలి వేసినా సరే ఆకలిని చంపుకుంటాడండి మంచి యజమానుడు. అంటే దాని అర్థం ఏంటంటే సమర్పణతో కూడిన జీవితం కలిగిన వాడు మంచి భర్త అని దేవుని నామమున మహిమ కలుగును గాక. ఒక వంతెన ఈ సైడ్ నుంచి ఆ సైడ్ దాటాలంటే వంతెన ఎంతైతే అవసరమో తన బిడ్డల యొక్క జీవితానికి తానే వంతెనగా మారిపోతాడండి యజమానుడు. తానే వంతెనగా మారిపోతాడు. తను మీరు మీ జీవితాలు కాపాడుకోవడానికి నా జీవితం నుంచి మీ నడవండియ్యా. వంతెన ఆ గట్టు నుంచి ఈ గట్టు వరకు తన సాఫీగా పడుకుంటే ఆయన మీద నుంచి నడుచుకునే వెళ్ళే కుటుంబం అండి, బిడ్డలండి. సమర్పణతో కూడినవాడు మంచి యజమానుడు అండి. స్వార్థంతో కూడినవాడు మంచి యజమానుడు కాదండి. తన సెల్ఫ్ చూసుకున్నవాడు మంచి యజమానుడు కాదు. కుటుంబాన్ని పట్టించుకోకుండా ఉన్నవాడు మంచి యజమానుడు కాదు. కుటుంబం యొక్క బాగోగులు చూడనవాడు మంచి యజమానుడు కాదు. కుటుంబాన్ని ఎప్పుడు కూడా బాధ పెట్టేవాడు మంచి యజమానుడు కాదు. నీ వలన కుటుంబానికి అవమానమా లేక నీ వలన కుటుంబానికి ఆశీర్వాదమా? ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో మనం పరీక్షించుకోవాల్సిన అవసరం ఉందండి. దేవుడు తన యొక్క ఉద్దేశ ప్రకారంగా నేను ఒక కుటుంబానికి మంచి యజమాని యొక్క స్థానంలో ఉంచితే ఆ స్థానాన్ని నువ్వు నిలబెట్టుకున్నావా? దేవుని నామానికి మహిమ. ఒకవేళ నిలబెట్టుకోకపోతే దేవుని నామానికి అవమానం అండి. నీ గురించి దేవుని నామం దూషింపడుతుంది, నీ గురించి కుటుంబం దూషింపడుతుంది, నీ గురించి సమాజంలో ఎవరు అంటే ఫలానా యేసుబాబు బిడ్డట. దయచేసి ప్రార్థన చేయండి అమ్మా, ప్రార్థన చేయండి. ఏదో వస్తున్నాం పోతున్నాం అన్న దానికైతే మనకు అవసరం లేదండి. ఇది వస్తున్నాం పోతున్నాం అన్న దానికైతే అవసరం లేదు. ఈ ప్రార్థన కొడుకులు, ఈ సహవాసాలు, ఈ ఆదివారం అవసరం లేదు. లైఫ్ చేంజ్ కావాలండి, మార్పు కావాలి. నేను మార్చబడాలి, నా కుటుంబాన్ని మార్చుకోవాలి. నేను మార్చబడాలి, నా బిడ్డలు మార్చబడాలి. నా సమాజానికి నేనే ఒక గుర్తింపుగా ఉండాలి. ఆ లక్షణ మొక్కలు ఉన్నట్లయితే ఈరోజు పరిశుద్ధమైన దేవుడు నిన్ను నన్ను అభిషేకించి ఆశ్రయిస్తాడండి. అందుకే హూ ఈస్ ఏ గుడ్ హస్బెండ్ అంటే ఉత్తమ స్వామి మన ఈ యొక్క లక్షణాలు ఎవరికైతే ఉన్నాయో వారందరూ మంచి భర్తలుగా గుర్తింపు పొందుతారండి. అతి యొక్క జీవితము, ఆశీర్వాదము దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించి దీవించి బలపరచునుగాక. ఆమేన్.